కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడు గుర్తు రావాలని కుంతీదేవి తనకు ఎప్పుడు కష్టాలు కలగాలని కోరుకుంది. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే దేవుణ్ణి కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా, బాదరబంది పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ని ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం, కొబ్బరికాయలు కొడతాం, ఈ కొండకు వస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం. మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్లను మార్చడం, ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజాతి సహజంగా జరుగుతున్న పరిణామక్రమం. ఒక కథ చెప్తాను వినండి. ఆ కథలోని నీతిని గ్రహించండి. పూర్వం ఒక ఆయన చాలా చిక్కులొచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవకృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుణ్ణి పూజించాలని మీమాంస వచ్చింది. శివుడు బోలాశంకరుడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలో ఎవరో చెప్పారు, కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసినవాడని. ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతాడని వారు చెప్పారు. అంతే, ఆయన శివలింగాన్ని పక్కకు పెట్టి కృష్ణుని పూజ మొదలుపెట్టాడు. కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలని ఆయన ఆరాధన మొదలుపెట్టాడు. ధూపదీప నైవేద్యాలతో వినాయకుడిని పూజించాడు. కొన్నాళ్ళలా సాగింది. ఈయన కోరికలు తీరలేదు, ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయనను పూజించమని. ఈయనకి నిజమేననిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తెచ్చి పూజించడం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగా పూజించాడు. ఫలితం కనబడలేదు. ఈ దేవుళ్ళు అందరూ ఇంతే. మగదేవుళ్ళు సులభంగా కరగరు. అమ్మవారి లాంటి వారైతే కరుణ ప్రేమ ఎక్కువ. తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కొలవాలని నిర్ణయానికి వచ్చాడు. అయితే ఆయన సుకృతమో, కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరేయి, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డి ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్లడం చూశాడు. వారికి ధూపం ఆఘ్రానించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలా గుడ్డలు కట్టాడు. అప్పుడు మళ్ళీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపైన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకొని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనిప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనలేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోళ్లను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకని ధూపం ఆఘ్రానించకూడదని ముక్కు నోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాం అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్లు చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతార్థనమయ్యారు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది, భగవంతుణ్ణి విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడని దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే వారు కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పెట్టుకెళ్లాల్సి వచ్చింది. అది తీసుకొని బయలుదేరాడు. నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజూ నైవేద్యం తింటుందని అనుకున్నాడు. రోజూ తినే దానివి ఈరోజు తినవేమి, తింటే కాని వెళ్ళనన్నాడు. తాను తింటానన్న అతని దృఢ విశ్వాసానికి మెచ్చి అమ్మవారు నైవేద్యం తిన్నది. అది విశ్వాసం అంటే. అందరూ దేవతలు ఒకే దేవుణ్ణి, వేర్వేరు రూపాలు. కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది.